హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ప్రేయర్ రీడింగ్ ఉంటుంది, ఓకేనా? నేను డీటెయిల్స్ మీకు అందిస్తాను, ఓకేనా? ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్కి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 10 ఆఫ్ వ్యాండ్స్ ఉందండి. ఎందుకో చాలామంది గుండె భారంతో మోయలేనంత బాధ, మోయలేనంత బరువు బాధ్యతలు మీ మీద ఉన్నాయి. చాలామంది ఉండాలా, వెళ్ళిపోదామా, ఈ కనెక్షన్లో ఉందామా లేదా మూవ్ ఆన్ అయిపోదామా, ఏమీ అర్థం కాని పరిస్థితి చాలామంది మీరు ఎదుర్కొంటూ ఉన్నారనమాట, ఓకేనా? ఎందుకో ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఇది అసలు మనిషి అయితే ఈ బాధ మోయలేరు, ఈ బరువు బాధ్యతలు కూడా మనిషి మోయలేరనమాట. అంత ప్రాబ్లమ్స్ మీరు చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే మీ పర్సన్ కూడా తను కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు కూడా, ఓకే? ఇంప్రెస్ డేట్. ఇక్కడ మీలో చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుందండి. అంటే మీ పర్సన్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుందన్నమాట. ఈ పర్సన్ తన కళ్ళకు కట్టిన గంతలు అనేది విడిపోతున్నాయని చెప్పొచ్చు. అంటే తను ఇదే రైటు, తను నమ్మిందే రైటు, తను అనుకున్నదే రైటు, నేను పట్టిన కుందేలుకి మూడే కాలు అన్నట్టుగా ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట మీ పర్సన్ బిహేవియర్, ఓకే? ఈ పర్సన్ తనే వద్దనుకుంటారు ఒకసారి, మళ్ళీ ఇంకోసారి తనే కాల్ చేస్తారు. ఎందుకు కాల్ చేస్తారు అదన్నా క్లారిటీ ఇస్తారా అంటే దాంట్లో కూడా ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వరు. తనకి ఒకసారి మీరు కావాలనిపిస్తుంది, ఇంకోసారి వద్దనిపిస్తుంది. పర్సన్ ఏంటో అండి, తనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ మిమ్మల్ని పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. అండ్ పర్సన్ మళ్ళీ కనెక్షన్లో మళ్ళీ రీబర్త్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ పర్సన్ చూడండి, తను లైఫ్లో తను అదర్ కనెక్షన్తో డీల్ అవుతున్నారంటే అది మొత్తం ఆ కనెక్షన్, ఆ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఈ పర్సన్ ఎండ్ చేసుకొని మళ్ళీ మీతో రీబర్త్ అనేది చేయబోతున్నారండి, ఓకేనా? ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే ఆ కనెక్షన్ అంటే వారితో ఈ పర్సన్ ఇంకా వారి మొహం కూడా చూడారనమాట, ఓకే? ఆ విధంగా ఈ పర్సన్ లైఫ్లో ఏదో జరిగింది. తన లైఫ్లో ఏదో డెత్ లాంటిది, అంటే పూర్తిగా ఎండ్ అయిపోవడం లాంటిది ఈ పర్సన్ లైఫ్లో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకేనా? ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు. ఈ పర్సన్ ఏదో కర్మ అనేది కూడా తను ఫేస్ చేస్తూ ఉన్నారండి. తనకి కర్మ అనేది తలిగింది మీ పర్సన్కి అని చెప్పొచ్చు. మేబీ మీరు చాలామంది మేబీ ఈ పర్సన్ విషయంలో చాలా ఏడ్చి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, ఈ పర్సన్ తిట్టి ఉండొచ్చు. అది పర్సన్కి తలిగింది. డెఫినెట్లీ మీ వైపు న్యాయం ఉంది. మీ పర్సనే మీతో ఇష్టానుసారంగా ఉండడం, వెళ్ళిపోవడం, మేబీ పర్సన్ ఫిజికల్ రిలేషన్ పెట్టుకుని ఉండొచ్చు, తర్వాత మీకు ఈ పర్సన్ మోసం చేసి ఉండొచ్చు, ఏదో జరిగింది. సో ఈ పర్సన్ ఇప్పుడు ఆ కర్మ అనేది ఈ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారనమాట, ఓకే? మీ అమాయకత్వం అండ్ మీలాంటి మంచి వారితో పర్సన్ తను ఏదైతే బాధ పెట్టారో దానికి పర్సన్ డెఫినెట్లీ కర్మ అనేది అనుభవిస్తున్నారు. తను చాలా బాధపడుతున్నారు కూడా, ఓకేనా? ఇక్కడ మీరు ఎలా ఉండబోతున్నారంటే ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి. ఇక్కడ మీ లైఫ్లో అబండెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక లేడీ ప్రెగ్నెన్సీ ఉంది కదా, అంటే అది ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుందన్నమాట. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి, ఓకేనా? మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది అతి తొందరలోనే. మీరు అనుకున్న జీవితం మీరు అనుభవిస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే?
నెక్స్ట్ మెసేజ్ ఎలా ఉంది మీకోసం? నెక్స్ట్ మెసేజ్ ఎలా ఉంది మీకోసం? నెక్స్ట్ మెసేజ్ ఎలా ఉంది? ఫోర్ ఆఫ్ కప్స్ అండి. చాలా మిస్ అవుతున్నారు, చాలా సాడ్గా ఉన్నారు, మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారు. తన లైఫ్లో తనకెవరో నమ్మక ద్రోహం ఈ పర్సన్కి చేశారండి. చాలా హార్ట్ బ్రేక్ కూడా ఈ పర్సన్కి అయింది. ఈ పర్సన్ తను నమ్మిన వారి పర్సన్ని మోసం చేసి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ వారి మీద చాలా హోప్ కూడా ఈ పర్సన్ పెట్టుకుని ఉండొచ్చు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వారు అదర్ కనెక్షన్ ఏదైనా పెట్టుకుని ఉండొచ్చు. లేదా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పర్సన్ని కేర్ చేయడం లేదు కావచ్చు. అలాంటిది ఈ పర్సన్ లైఫ్లో ఏదో జరిగింది. ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ని ఎవరో నమ్మక ద్రోహం లాంటిది ఏదో జరిగిందండి తన లైఫ్లో. అందుకని పర్సన్ ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చింది 10 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. వారితో ఉన్న బంధాన్ని పర్సన్ పూర్తిగా తెంచుకోవాలి అనే స్టేజ్కి పర్సన్ వచ్చేసారనమాట. చాలా ఓపిక పట్టి ఉండొచ్చు, చాలా కష్టాలు పడి ఉండొచ్చు ఈ పర్సన్ వారితో. మేబీ ఈ పర్సన్ వారి ఫ్యామిలీ విషయంలో ఈ పర్సన్ చాలా కష్టపడి ఉండొచ్చు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఈ పర్సన్ తను ఎంత కష్టపడినా తనకి పేరు లేదు, నేమ్ అండ్ ఫేమ్ లేదు అనే పర్సన్ తను చాలా బాధపడతా ఉన్నారనమాట. ఓకే, నమ్మక ద్రోహం లాంటిది ఈ పర్సన్ తనకి జరిగింది. ద హర్మిట్ కార్డ్ వచ్చిందనమాట. అండ్ ద హర్మిట్ కార్డ్ తర్వాత డెఫినెట్లీ యూనియన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అదే కార్డ్ వచ్చింది, నైట్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట. ఓకే, తను హీల్ అయిన తర్వాత ఈ పర్సన్ తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేసి ఈ పర్సన్ డెఫినెట్లీ తను మళ్ళీ రీబర్త్ కోసం మీ లైఫ్లో వస్తారు. ఓకే, చాలా సాడ్గా ఉన్నారు ఈ పర్సన్. ఎందుకు? తను అనుకున్న లైఫ్ అనేది తనకి లేదు, లేదా ఇంత నమ్మని పర్సన్ని ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అనే విధంగా ఈ పర్సన్ తను చాలా బాధపడతా ఉన్నారనమాట. ఈ పర్సన్ ఏదో కనెక్షన్తో డీల్ అవుతున్నారండి. తను మేబీ సీక్రెట్స్ లాంటిది ఏదో దాచిపెడుతున్నారు ఈ పర్సన్, ఎవరికి చెప్పడం లేదు. ఏదో ప్రాబ్లంలో ఈ పర్సన్ ఇరుక్కొని ఉన్నారనమాట. తను ఒంటరిగానే ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. ద సన్ కార్డ్ వచ్చిందండి. బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ విషయంలో తను రియలైజ్ అయ్యారు. తను అదర్ పర్సన్తో తను రిలేషన్ పెట్టుకొని ఉంటే అక్కడ ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారనమాట. తను అనుకున్న లైఫ్ అనేది తనకి లేదు. సో పర్సన్ ఇక్కడ తను చాలా సాడ్గా ఉన్నారు కదా, ఇక్కడ తను హ్యాపీగా ఉండాలి అంటే పర్సన్ మీ లైఫ్లో రావాలి. అండ్ తనకి ఇక్కడ మీ విషయంలో తను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ ఈ పర్సన్కి మీ దగ్గర తనకి కేరింగ్ లభిస్తుంది. మీ దగ్గర ఈ పర్సన్ ఫీల్ అయినట్టుగా తను అదర్ కనెక్షన్లో ఈ పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఓకేనా, ఇక్కడ మీతో సెలబ్రేషన్స్ కావాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకేనా, నైట్ ఆఫ్ కప్స్ అనమాట. ఈ పర్సన్ మీ దగ్గర తను ఏదైతే దాచిపెట్టారో అది అతి తొందరలో ఈ పర్సన్ మీతో చెప్పబోతున్నారండి. ఈ పర్సన్ ఏదో ట్రూత్ అనేది తను రివీల్ చేయబోతున్నారు మీ దగ్గర అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ తన మనసులో ఉన్న భావాలు కానీ అండ్ మేబీ పర్సన్ మిమ్మల్ని లవ్ కూడా చేసి ఉంటారు, కానీ ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారనమాట. మేబీ పర్సన్ మీరు ఏదైనా అనుకుంటారేమో అనే భయంతో కూడా ఈ పర్సన్ మీకు చెప్పలేకపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ తను చాలా మిస్ అవుతున్నారు అండ్ మీరు దూరం అయిపోతున్నారు అనే బాధ, బెంగ ఈ పర్సన్కి చాలా ఉంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు అండి తను ఒక ఫ్లవర్ బొకే తీసుకొని మీకు ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. ఈ పర్సన్ తను మేబీ ఒక కాల్ కానీ లేదా ఏదైనా మెసేజ్ కానీ ఈ పర్సన్ మీకు చేయొచ్చు. మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ తను మీకు కాల్ కూడా చేస్తారనమాట. ఓకే, మిమ్మల్ని పర్సన్ తను చేరుకోవాలి అంటే తనకి చాలా కష్టంగా ఉందండి. అంటే తను మీ విషయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ మిమ్మల్ని పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలంటే కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలంటే తనకి అంత ఈజీ కాదనమాట. మీరు ఒక స్టార్ లాంటి వారు. ఓకే, అంటే మీరు మేబీ బిగ్ ఫ్యామిలీ ఉండొచ్చు. ఎందుకో మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారు, కానీ తను
డెఫినెట్‌లీ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. అండ్ ఈ పర్సన్ తను ఏదో నిజం అనేది ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. మేబీ ఏదో ట్రూత్ లాంటిది పర్సన్ మీ దగ్గర తను రివీల్ చేయబోతున్నారండి. మేబీ ఇది ఆహ్, 1 ఆర్ 2 డేస్‌లో ఈ మెసేజెస్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ అండి. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీ సోల్‌మేట్. ఈ పర్సన్ నైట్ అంతా నిద్రపోవడం లేదు. మీరు ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తున్నారు. చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ పర్సన్. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. అండ్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ లాంటిది చూపిస్తుందండి. డెఫినెట్‌లీ ఈ పర్సన్ తను మీ విషయంలో తను రియలైజ్ అవుతారు. మీలాంటి వారు ఈ పర్సన్‌కి దొరకరు. డెఫినెట్‌లీ దొరకరనమాట. తను మేబీ ఈ పర్సన్ తను చూస్తారు. డెఫినెట్‌లీ మీలాంటి అంటే మీకంటే ఇంకా మంచి పర్సన్ తన లైఫ్‌లో వస్తారు అనే ఓవర్ థింకింగ్ ఈ పర్సన్‌కి ఉంటుంది. కానీ తనకి దొరకరు. మళ్ళీ పర్సన్ తిరిగి పర్సన్ మీ దగ్గరే తను వస్తారనమాట. ఓకేనా? ఇక్కడ చాలామంది నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు మీరు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. లేదా తను చాలా విషయాలు దాచిపెడుతున్నారు. ఇలాంటి విషయాలు ఈ పర్సన్ మీతో చెప్పడం లేదు. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది ఈ పర్సన్ మీతో చెప్పబోతున్నారనమాట. ఇక్కడ పర్సన్ ఎందుకో తను చాలా సాడ్‌గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ నైట్ అంతా తను నిద్రపోవడం లేదు. అండ్ మీకు సంబంధించిన పీడ కలలు అనేది ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుంది. ఈ పర్సన్ తను నిద్రపోదాము అని అనుకున్న తను మేబీ మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో అవి ఇగ్నోర్ చేయాలి అని పర్సన్ అనుకున్నా అది తనకంత ఈజీ అని ఈ పర్సన్‌కి అనిపించడం లేదండి. ఇది తనకి తెలియడం లేదనమాట. ఏదో ఈ పర్సన్ ఎందుకిలా జరుగుతుందో తనకి అర్థం కావడం లేదు. అండ్ ఎందుకు తనకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుందో ఈ పర్సన్‌కి ఏమీ అర్థం కావడం లేదనమాట. సో, చాలా మిస్ అవుతున్నారండి. అండ్ ఈ పర్సన్ ఎందుకో నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో కూడా వెళ్ళిపోయి ఉంటే ఈ పర్సన్ తను చాలా మిస్ అవుతున్నారనమాట. మేబీ పర్సన్ వేరే కనెక్షన్ పెట్టుకొని అక్కడ తను చాలా హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకున్నారు. కానీ అక్కడి పర్సన్ అస్సలు హ్యాపీగా లేరు. ప్రెజెంట్ ఈ పర్సన్ మీరు నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్‌లో లేరు. తను అదర్ పర్సన్‌తో ఉన్నారు. అక్కడి పర్సన్ తన లైఫ్‌లో తను చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోకండి. బయట అలా కనిపిస్తారు. కానీ తన లోపల మేబీ అగ్నిపర్వతం రగులుతా ఉంటుందనమాట. చెప్పినంత ఈజీ కాదు. అండ్ బయట చూపించినంత ఈజీ కూడా కాదనమాట. తను డెఫినెట్‌లీ చాలా సాడ్‌గా ఉన్నారు. చాలా బాధలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ మీకోసం ఎలా ఉండబోతుంది? మళ్ళీ అదే కార్డండి. ఎందుకండి పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి పర్సన్. తను మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఆ కోరిక ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది కూడా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. కానీ తనకి ఈగో అనేది అడ్డొస్తుందండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అండ్ ఈ పర్సన్ అంతకుముందే ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటే లేదా ఒక్కొక్కసారి పర్సన్ మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టేయడము. అండ్ ఇంకొకసారి పర్సన్ అన్‌బ్లాక్ చేయడము. అలా ఈ పర్సన్ ప్రవర్తించి ఉంటే పర్సన్ ఎందుకో తనని మీరు నమ్మరు అనే బాధ ఈ పర్సన్‌కి చాలా ఉందన్నమాట. తన మీద మీకు నమ్మకం లేదు. మీ విషయంలో ఈ పర్సన్ చాలా క్లారిటీగా ఉన్నారండి. అంటే మీరు ఎంతైతే పర్సన్‌ని లవ్ చేశారో, ఎంతైతే పర్సన్‌ని మీరు నమ్మారో, ఆ నమ్మకం ఈ పర్సన్ కోల్పోయారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఎలా చెప్పాలో తనకి అర్థం కావడం లేదు. మీ లైఫ్‌లో అన్ని విధాలుగా మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు ఎలా వచ్చి మీతో చెప్పాలో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదనమాట. మేబీ ఈ పర్సన్ ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నారు. అంతకుముందు ఈ పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉన్నారు. మీరు చాలా బాధలో ఉన్నారు. చాలా డౌన్‌లో ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేస్తా ఉన్నారు. అలాంటి టైంలో ఈ పర్సన్ మీకు తోడుగా ఉన్నారా అంటే లేరు. తన లైఫ్ తను చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారు. కొంతమంది హ్యాపీగా కూడా ఉండొచ్చనమాట. అలాంటి టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అని పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట. మనకి మన మనిషి అని మనకెప్పుడు తెలుస్తుందంటే, మనం ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నామే అనుకోండి, మనం హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ వస్తారండి. అందరూ చాలా పొగుడుతారు. అండ్ అందరూ వస్తారు. కానీ ప్రాబ్లమ్‌లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నేనున్నాను అనే ధైర్యం ఈ పర్సన్ అయితే ఇస్తారో, వారే నిజమైన మిత్రుడు, నిజమైన మిత్రురాలు, నిజమైన ప్రేమికురాలు, నిజమైన
ప్రేమికుడు కూడా అవుతారనమాట. అండ్ నిజమైన మన రిలేటివ్స్ కూడా అవుతారనమాట. ఓకేనా? అంటే కష్టంలో చాలా డీప్‌గా, చాలా బాధలో, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తా ఉంటారు కదా! అలాంటి టైంలో అందరూ దూరం జరుగుతారు. కానీ నేనున్నాను అనే పర్సన్ అయితే ముందుకొస్తారో, అలాంటి వారు నిజమైన మిత్రుడు ఆర్ మిత్రురాలు అవుతారనమాట. ఓకేనా? మనం హ్యాపీగున్నప్పుడు వచ్చేవారందరూ మనవాళ్ళు కారండి. బాధలో ఉన్నప్పుడు వచ్చేవారే మనవాళ్ళవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎప్పుడైనా సరే అండి మీ దగ్గర మనీ లేదనుకోండి, అలాంటి టైంలో మిమ్మల్ని అందరూ ఇగ్నోర్ చేస్తారు. ఎప్పుడైతే మీ దగ్గర డబ్బు ఉంటుందో, అప్పుడు అందరూ మీ చుట్టూ తిరుగుతారనమాట. అంటే వారు మీ గురించి రాలేదు. మీ వెనకాల డబ్బుని జూసి మాత్రమే వారు వస్తారు. అది అర్థం జేసుకోండి. ఓకేనా? కాబట్టి మీ పర్సన్ విషయంలో తను ఎలా ఉంటున్నారు? ఎలాంటి టైంలో ఎలా ఉంటున్నారు? అనేది మీకు క్లారిటీ వస్తుందంటేనే ఆ రిలేషన్‌లోకి వెళ్ళండి. లేదా వాక్ అవే చేయండి. అనవసరంగా మీ లైఫ్‌ని మీరు స్పాయిల్ చేసుకుంటా, కెరియర్ మీద ఫోకస్ చేయకుండా బాధపడ బాధపడతా ఉండకండి. ఓకేనా? హ్మ్. క్వీన్ అండ్ ఇక్కడ ఎంప్రెస్ మీ లెవెలే చేంజ్ అయిపోతుందండి ఎందుకో. మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు. మీ లైఫ్ ఏంటో మీకు తెలిసి వస్తుంది. తెలుసుకుంటున్నారు. మీరెలా ఉండాలి అనేది మీకు తెలుస్తుంది. ఫినాన్షియల్‌గా చాలా అబండెన్స్‌గా ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఎప్పుడు ఎవరు కదిలించలేరు అన్నట్టుగా చాలా స్టబర్న్‌గా ఉన్నారండి మీరు. అదే పర్సన్ ఎందుకో చూడలేకపోతున్నారు. తనకి చాలా బాధగా అనిపిస్తుంది. తన హార్ట్‌కి మీరు చాలా బలంగా తాకారు అని చెప్పొచ్చండి. మీ ప్రేమ ఏదైతే ఉంటుందో మీరు చూపించే ప్రేమ, కేరింగ్ ఈ పర్సన్ మనసు అనేది మార్చేస్తుంది అని చెప్పొచ్చనమాట. మీ ప్రేమతోనే మీరు మీ పర్సన్ మనసుని మార్చేస్తున్నారనమాట. ఓకే. తను మీ విషయంలో డెఫినెట్‌లీ తను హీల్ అవుతున్నారండి. డెఫినెట్‌లీ. అండ్ తను ఏదైనా ప్రాబ్లమ్ అనేది తను ఫేస్ చేస్తా ఉన్నారంటే తనని హీల్ చేయగల ఏకైక పర్సన్ అది మీరే అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? ఏస్ ఆఫ్ కప్స్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ కప్స్ అనమాట. బ్యూటిఫుల్‌గా ఉందండి రీడింగ్ అయితే. ప్రతి ఒక్కరు లైక్ చేసి, క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. ఇక్కడ మీరు చాలామంది మీ పర్సన్ విషయంలో మీరు హర్ట్ అయ్యారు. బాధపడ్డారు. ఈ పర్సన్ ఎందుకో మీ విషయంలో తను రియలైజ్ అవుతున్నారనమాట. మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. మళ్ళీ పర్సన్ మీతో యూనియన్ చేయాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌కి మీతో రీయూనియన్ కావాలి. కొత్త లైఫ్ అనేది పర్సన్‌కి మీతో కావాలి. మీలాంటి వారే తన లైఫ్‌లో కావాలి. ఇలాంటి పర్సన్ కదా కావాలనుకున్నాను. నా లైఫ్ ఎందుకు ఇలా చేంజ్ అయింది. నా లైఫ్‌లో నేను ఎక్కడో ఉండాలనుకున్నాను. కానీ ఇలా అయిపోయింది ఏంటి? అంటే తను మేబీ ఆకాశంలాగా తను ఆ రేంజ్‌లోకెళ్ళిపోవాలి అని పర్సన్ అనుకున్నారు. కానీ ఇక్కడ కర్మ ఏదైతే ఉంటుందో తనని మేబీ తిప్పి తిప్పి పాతాళానికి తనని పడేస్తా ఉంటుందన్నమాట. అంటే కావాలని ఎవరిని బాధ పెట్టకూడదండి. ఓకేనా? సో, మనం కావాలని ఎవరినైతే బాధ పెడతామో, ఆ కర్మ అనేది డెఫినెట్‌లీ 100 ఆరైనా 6, 100 అది కర్మ అనేది ఫేస్ చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు మనుషులు పోనీలే తన కర్మకి తనే పోతారు. తన కర్మకి తనే అంటే తనకి తను రియలైజ్ అవుతారు అని మనం వదిలేస్తాం. ఓకేనా? కానీ యూనివర్స్ వదులుతుందా? వదలరు. అంటే ఇక మీదట ఎవరిని బాధ పెట్టకుండా వారి కళ్ళకు కట్టిన గంతలనేది పోయేలాగా యూనివర్స్ అనేది ట్రీట్‌మెంట్ ఇచ్చి వదులుతుందనమాట. ఓకే. ఈ పర్సన్‌ది మీది సోల్‌మేట్ కనెక్షన్ అండి. ఈ పర్సన్ ఎక్కడికి వెళ్లరు. ఇది 100%. తను ఎక్కడికి వెళ్లరు. మిమ్మల్ని పర్సన్ వదలరు. 50 సంవత్సరాలు రాని, 60 సంవత్సరాలు గూడా రాని. ఓకే. అంటే ఈ పర్సన్ ఆన్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. అంటే ఈ పర్సన్ ఏదో ఒక విధంగా మీకు ఈ పర్సన్ కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. అలాంటిది చూపిస్తుంది. మీరు మాత్రం సూపర్‌గా ఉన్నారండి. మీ లైఫ్‌లో మీకు అన్ని విధాలుగా అబండెన్స్ అనేది ఉంది. మీరు ఒక క్వీన్ అండ్ ఇక్కడ ఎంప్రెస్
సొసైటీలో మీ పేరు ప్రఖ్యాతలు అనేది పెరగబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారనమాట. ఓకే. మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తా ఉన్నారు ఈరోజు? మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? రిమైన్ పాజిటివ్. మీరు ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచించకండి. పాజిటివ్‌గా మాత్రమే ఆలోచించండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. రికవరీ. ఓకే. ఎవరికైనా హెల్త్ బాగోలేదు అంటే హెల్త్ కూడా క్యూర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి ఇంకా. మీకు నిజాలు, అబద్ధాలు అవన్నీ తెలుస్తాయి అనేది ఇక్కడ మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.